ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 మాసాల నుంచి స్టక్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళు బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్ ద్వారా వెళ్ళారు. కానీ టెక్నికల్ గ్లిచెస్ రావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బోయింగ్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి ఒంటరిగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత 9 మాసాల నుంచి కూడా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి వస్తారా లేదా, అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలా చాలా టెన్షన్ బయలుదేరింది. కొన్నిసార్లు అయితే అసలు వాళ్ళు ఇంకా రాలేకపోవచ్చు అని చెప్పి వార్తలు కూడా వచ్చాయన్నమాట. ఈ తరుణంలో మొన్న అంటే శుక్రవారం రోజు ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బయలుదేరింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో 4 ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరెళ్లారు. మొత్తంగా నాసా మరియు స్పేస్ ఎక్స్ కొలాబరేషన్ తో ఈ క్రూ 10 మిషన్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఇప్పుడే రీచ్ అయిందంట. ఈ క్రూ 10 మిషన్ ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ బయలుదేరెళ్లారు. ఆనే మెక్లైన్, నికోలే ఎయర్స్ మరియు జాపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఆస్ట్రోనాట్ టకుయా ఓనిషి అండ్ రాస్ కాస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరెళ్లారనమాట.